how to create the company, how to edit the company, and how to delete the company. So today we will discuss one more, how to create the company. So here in desktop Tally ERP9, one icon will be there. We double click on that, go to educational mode. So select silver educational mode. So here you have to create the company. First you have to press the Alt F3. Alt F3. Then go to create company. Create company. So first you already know that directory. Directory means మనం ఏదైతే కంపెనీ క్రియేట్ చేస్తున్నామో ఆ కంపెనీ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అనేది మనకి డైరెక్టరీ దగ్గర చెప్తుందన్నమాట. ఎక్కడ స్టోర్ అయి ఉంటుందంటే సి డ్రైవ్ లో tally.erp9 డేటా అనే ఒక ప్లేస్, అంటే ఆ ఫోల్డర్ లో మన కంపెనీ క్రియేట్ అవుతుంది. సో కింద ఏంటంటే నేను ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, కంపెనీ పేరు రాస్తాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రామా ప్రైవేట్ లిమిటెడ్. రామా ప్రైవేట్ లిమిటెడ్ మనం ఏదైతే కంపెనీ అకౌంట్ చేస్తున్నామో ఆ కంపెనీకి సంబంధించిన బుక్స్ అన్ని కూడా ఈ రామా అనే కంపెనీ మీద మనం అకౌంట్ చేస్తున్నాం. సో ఆ కంపెనీ పేరు అనేది అక్కడ మెన్షన్ చేయాలి. మెయిలింగ్ నేమ్, ఆ కంపెనీ ఏ పేరు అయితే పిలుస్తున్నామో ఆ మెయిలింగ్ నేమ్ మనం అక్కడ మెన్షన్ చేస్తాం. అడ్రస్ వచ్చేటప్పటికి సంథింగ్ మీకు ఆ కంపెనీ ఎక్కడైతే లొకేట్ అయి ఉంటుందో ఆ అడ్రస్ కంపల్సరీ మనం మెన్షన్ చేయవలసి వస్తుంది. 1-1. సో మెయిన్ రోడ్, కాకినాడ. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం డీటెయిల్ గా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత స్టేట్, ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ లో కంపెనీ ఉంది. పిన్ కోడ్ సో 533004 ఏదో ఒక పిన్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో టెలిఫోన్ నెంబరు 242424. సో ఈమెయిల్ ఐడి సో రామా స్మాల్ లెటర్స్ rama@gmail.com. సో ఈమెయిల్ ఐడి అయిపోయింది. సింబల్, కరెన్సీ సింబల్, కంపెనీ యొక్క కరెన్సీ సింబల్ ఇండియాలో అయితే మాక్సిమం రూపీస్ RS. సో ఇక్కడ మనం ఏంటంటే అకౌంట్స్ ఓన్లీ, నేను ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అకౌంట్స్ ఓన్లీ అండ్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. సో నేను చూస్ చేస్తున్నానంటే అకౌంట్స్ ఓన్లీ చేస్తున్నాను. సో ఆ కంపెనీ యొక్క కూడా ఆ రోజు నుంచే సో ప్రతిదీ కూడా నేను ఎంటర్ చేసుకుంటా, కరెన్సీ బేస్ సింబల్ ఇవన్నీ ఎంటర్ చేసుకుంటూ వెళ్తున్నాను. కంపెనీ సేవ్ అయింది. సో మన కంపెనీ సేవ్ అయింది. ఇప్పుడు మన కంపెనీ అనేది క్రియేట్ అయిందో లేదో మనం తెలుసుకోవాలంటే టాలీలో మనం ఏం చేయాలంటే సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళాలి. ఇందులోకి వెళ్ళాలి, సెలెక్ట్ అంటే మాస్టర్స్ లోడ్ అవుతున్నాయన్నమాట. సో సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళి చూస్తే మన కంపెనీ రామా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కనిపిస్తుంది కదా, దట్ ఈస్ అవర్ కంపెనీ. సో ఈ కంపెనీ పేరు మార్చాలనుకుంటున్నాం అనుకో, ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటున్నాం, ఏదో అడ్రస్ ఏదో మార్చాలనుకుంటున్నారు, అప్పుడు ఏం చేయాలంటే ఆ కంపెనీకి సంబంధించి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆల్టర్ అని ఉంటుంది. ఇది ఆల్టర్. ఈ ఆల్టర్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే ఈ రామా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఓపెన్ లో ఉంటేనే ఆల్టర్ వర్కౌట్ అవుతుంది. సో కంపెనీని క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీ క్రియేట్ లోకి వెళ్తాం. కంపెనీని ఎప్పుడైనా మనం చేంజ్ చేయాలనుకుంటే మన టాలీలో ఏదైనా చేంజ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఎడిటింగ్ ఏది చేయాలన్నా కూడా ఆల్టర్, డోంట్ ఫర్గెట్ ఆల్టర్. ఆప్షన్ పేరేంటి? ఆల్టర్, చేంజ్ చేయాలంటే. సో ఆల్టర్ మీద క్లిక్ చేసాం, రామా ప్రైవేట్ లిమిటెడ్ ఓపెన్ అయింది. సో ఇది రామా ప్రైవేట్ లిమిటెడ్ కాకుండా మనం ఏం చేద్దాం అంటే సీతా ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్లేస్ తో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అడ్రస్ 1-1 ఉంది కదా, 2-2. సో అలాగే అడ్రస్ మార్చాలనుకుంటున్నాను. ఎంటర్ చేస్తున్నాను, మళ్ళా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట లాస్ట్ వరకు కూడా. సో ఇప్పుడు మనకి ఏమైందంటే కంపెనీ ఏ పేరుతో క్రియేట్ అయింది? సీత. చూడండి అడ్రస్ కూడా మారిపోయింది. అదే మీకు ఈ కంపెనీ సీతా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనే దాన్ని మనం డిలీట్ చేయాలనుకో, అంటే మీకు ఆల్రెడీ చెప్పా టాలీలో ముందుకు వెళ్ళాలంటే అంటే ఆప్షన్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఎదరికి వెళ్ళాలంటే ఎంటర్, అదే వెనక్కి రావాలంటే ఎస్కేప్. సో ఫార్వర్డ్కి ఏంటి? ఎంటర్ వాడాలి, బ్యాక్వర్డ్కి ఏం వాడాలి? ఎస్కేప్ వాడాలి. చూడండి ఇక్కడ మీకు ఎస్కేప్ ప్రెస్ చేస్తే గేట్వే ఆఫ్ టాలీకి వచ్చింది.
అదే కంపెనీ ఇన్ఫోకి సంబంధించింది కావాలంటే మీకు టాలీలో మాక్సిమము మన షార్ట్ కట్ కీస్ అన్ని కూడా ఇక్కడ ఒక ఫంక్షనల్ బాక్స్ అని ఉంది, రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ ద ఫంక్షనల్ బాక్స్. సో ఈ ఫంక్షనల్ బాక్స్ లో మనకి కంపెనీని క్రియేట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా మనం ఎందులోకి వెళ్ళాలంటే ఆల్ట్ F3 అందులోకి వెళ్ళి యూ కెన్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ కంపెనీ. అదే డిలీట్ చేయాలంటే ఆల్టర్ లోకి వెళ్ళి ఆ ఏదైతే కంపెనీని తీయాలనుకున్నామో సీతా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో డిలీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ కంపెనీ ఆల్టర్ లోకి వెళ్ళి ఆల్ట్ ప్లస్ డి, ఆల్ట్ ప్లస్ డి, డిలీట్ కి షార్ట్ కట్ కి ఏంటి ఆల్ట్ ప్లస్ డి, ఇది అసలు మర్చిపోద్దు మీరు, ఓకేనా. ఎంటర్ ఎంటర్. సో మనం బ్యాక్ స్పేస్ కొట్టి సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తే సీతా ప్రైవేట్ లిమిటెడ్ అనేది డిలీట్ అయిపోయింది, ఓకేనా. దట్ ఈస్. ఇప్పుడు మళ్ళా ఫస్ట్ నుంచి మళ్ళా చెప్తున్నాను, టాలీ క్లోజ్ చేసేస్తున్నాను, ఎస్కేప్ ప్రెస్ చేస్తూ ఎంటర్ ప్రెస్ చేసాను, మొత్తం స్క్రీన్ అంతా క్లోజ్ అయిపోయింది. సో మనం డెస్క్టాప్ మీద టాలీ ERP9 అని ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, ఓపెన్ బుక్ కింద కనిపిస్తుందా. సో ఇందులో ఏంటంటే దాన్ని డబుల్ క్లిక్ చేస్తాం. డబుల్ క్లిక్ చేయగానే వర్కింగ్ ఎడ్యుకేషన్ లోకి వెళ్తాం. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే స్టార్టింగ్ లో ఈ స్టెప్స్ బాగా నేర్చుకుంటే మనకి ఫర్దర్ గా ఏ వర్క్ చేయాలన్నా టాలీలో ఈజీగా ఉంటుంది అనమాట. సో లెర్నింగ్ అంటే స్టార్టింగ్ లో చాలా జాగ్రత్తగా వినండి మీరు అందరూ కూడా. సో ఇక్కడ సిల్వర్ ఎడ్యుకేషన్ మోడ్లోకి వెళ్ళాను, ఎంటర్ ప్రెస్ చేశాను. మనకి అప్ యారో డౌన్ యారో, అందుకే పైకి మూవ్ చేయడానికి మనం అప్ యారో డౌన్ యారో వాడాలన్నమాట. సో కంపెనీని క్రియేట్ చేయాలంటే ఆల్ట్ F3, దాని కీ పేరు ఏంటంటే కంపెనీ ఇన్ఫర్మేషన్, షార్ట్ కట్ లో ఏమొస్తుంది కంపెనీ ఇన్ఫో అని వస్తుంది, కంపెనీ ఇన్ఫో. క్రియేట్ కంపెనీలోకి వెళ్తాం. సో వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆ కంపెనీ నేమ్ రాస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ABC A to Z ప్రైవేట్ లిమిటెడ్, A to Z ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత A to Z అనే ఒక కంపెనీని క్రియేట్ చేసాం. ఎంటర్. అడ్రస్ మీ ఇష్టం, మీకు ఏ అడ్రస్ అయినా మీ పేరుతో ఒక ఓన్ కంపెనీ క్రియేట్ చేసుకోండి. సో దాన్ని మళ్ళా ఎడిట్ చేయండి, దాన్ని మళ్ళా డిలీట్ చేయండి. అలా రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే టాలీ అనేది ఈజీగా మనకి రావడం తెలుస్తుంది. అంటే మీరు ఎక్కువ వర్క్ చేస్తుండాలి, ఎందుకంటే ప్రాక్టికల్ గా చేస్తుంటేనే టాలీ అనేది వస్తుంది. అంతేకాని నా క్లాస్ వినేసి తర్వాత మీరు ఏదో నోట్బుక్ లో నోట్ చేసుకుని తర్వాత ప్రాక్టికల్ గా చేద్దామంటే ఏమీ రాదు. ఓకే. సో అడ్రస్ వచ్చి 3-3 ఏదో ఎంటర్ చేశాను. సో నెక్స్ట్ రామాలయం స్ట్రీట్. సో నెక్స్ట్ ఏం పెట్టానంటే కాకినాడ. అంటే నేను ఓన్ గా మామూలుగా సింపుల్ కాబట్టి అంటే మనకి ఏంటంటే శాంపుల్ గా కాబట్టి ఏదో డేటా టైప్ చేస్తున్నాను. మీరు రియల్ గా మీ హౌస్ అడ్రస్ తో కంపెనీ క్రియేట్ చేసాను మీ పేరుతో, అది ఈజీగా ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది అనమాట. సో ఎంటర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉంది, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను. సో పిన్ కోడ్ 533004 ఎంటర్. సో టెలిఫోన్ నెంబర్ 088842564. దెన్ ఈమెయిల్ ఐడి సంథింగ్ A to Z @gmail.com. ఇదే ఈమెయిల్ ఐడి టైప్ చేస్తున్నాను. సో ఎంటర్. అకౌంట్స్ ఓల్ని క్రియేట్ చేస్తున్నాను. 1/4/2024 ఇస్ అ ఫైనాన్షియల్ ఇయర్. బుక్స్ అదే రోజు నుంచి ఎంటర్. సేవ్ అయ్యేదాకా కూడా యాక్సెప్ట్ అని వచ్చే వరకు కూడా మీరు కంపల్సరీగా మీరు ఏం చేయాలంటే ఎంటర్ ప్రెస్ చేయాలి. చాలా మంది ఏంటంటే ఇక్కడ యాక్సెప్ట్ అనేది రాకుండా ఆ కంపెనీ పేరు వచ్చేసిందని చెప్పి ఎంటర్ చేసుకుంటూ వెళ్ళి యాక్సెప్టెన్సీ దగ్గరికి వచ్చే వరకు కూడా ఎంటర్ చేయకుండా ఎస్కేప్ ప్రెస్ చేస్తారు, ఆటోమేటిక్గా సేవ్ అవ్వదు. సో ఎంటర్. సో కంపెనీ అనేది ఆ స్టాటిస్టిక్ అంటే దానికి సంబంధించిన A to Z డేటా అంతా కూడా లోడ్ అవుతుంది అన్నమాట. సో ఇట్ విల్ లోడ్. ఎస్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా. ఇక్కడ నెక్స్ట్ మళ్ళా ఇంకొక కీ గురించి ఈ రోజు కొత్తగా నేర్చుకుంటాం. A to Z ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని మనం క్లోజ్ చేసేసి మన సెలెక్ట్ కంపెనీలో 3 కంపెనీలు ఉన్నాయి, XYZ అనే కంపెనీని ఓపెన్ చేయాలనుకున్నాను.
దానికి షార్ట్ కట్ కీ ఏంటంటే ఫంక్షనల్ బాక్స్ ఇక్కడ చూసే కదమ్మా, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. F1 కింద సింగిల్ లైన్ ఉంటే, F1 కింద సింగిల్ లైన్ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది ఆల్ట్ ప్లస్ F1. అదే డబల్ లైన్స్ ఉంటే అంటే 2 లైన్స్ ఉంటే అది కంట్రోల్ F1. అంటే A2Z ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని క్లోజ్ చేయాలంటే, A2Z ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని క్లోజ్ చేయాలంటే ఆల్ట్ ప్లస్ F1 అంటే A2Z క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసేసి మా అనే దాన్ని, అంటే మన యాక్చువల్గా మనకు కనిపిస్తుంది కదా షట్ కంపెనీ. సో ఒక కంపెనీని క్లోజ్ చేసేయడానికి ఈజీగా అవుతుంది. సో A2Z ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే XYZ, అయితే A2Z నే షట్ అని చేద్దాం. సో ఆల్ట్ F1 సెలెక్ట్ కంపెనీ. సో ఈ కంపెనీ అయితే కంపెనీ మనం సెలెక్ట్ చేస్తాం XYZ. అంటే మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఆ కంపెనీ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయి ఇంకో కంపెనీ మనం సెలెక్ట్ చేసుకునే కంపెనీ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే మీరు ఏదైనా ఒక ఆడిటర్ ఆఫీసులోకి వెళ్తే, ఆడిట్ ఆఫీసులో ఏం జరుగుతుందంటే ఆడిటర్ ఆఫీసులో వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ అన్ని మెయింటైన్ చేస్తుంటారు. మెయింటైన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక 100 కంపెనీలు టాలీలో వాళ్ళు క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసేటప్పుడు 100 కంపెనీలు ఎవ్రీడే అనేది వర్కౌట్ చేయరు. సో ఈ రోజు ఒక 10 కంపెనీలకు సంబంధించిన ఎంట్రీలు వేస్తారు, రేపు ఒక 10 కంపెనీలు ఎంట్రీ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక కంపెనీకి సంబంధించిన బిల్ వచ్చినప్పుడు ఆ కంపెనీ ఓపెన్ చేసి ఆ కంపెనీలో ఆ బిల్ ఎంటర్ చేస్తారు. సో అలాగా ఈ షట్ కంపెనీ అనేది బాగా ఉపయోగపడుతుంది మనకి. అంటే షట్ అంటే ఆ కంపెనీ క్లోజ్ అయిపోయి ఇంకో కొత్త కంపెనీ వస్తుంది. ఇప్పుడు XYZ అనే కంపెనీ ఓపెన్ లో ఉంది. ఎలా తెలుస్తుంది మనకు ఓపెన్ లో ఉందంటే లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ అని ఉంది కదమ్మా, ఆ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ లో XYZ అనే కంపెనీ హైలైట్ అయ్యి ఉంది చూసారా. సో అది ఓపెన్ అయ్యి ఉంది. దాన్ని క్లోజ్ చేసేయాలంటే ఆల్ట్ F1 మళ్ళా సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళాలి. వెళ్ళి A2Z అర్మా అనే కంపెనీని ఓపెన్ చేసాం. అంటే ఆ కంపెనీ క్లోజ్ అయిపోయింది, కొత్త కంపెనీ క్రియేట్ అయింది. ఓకేనా. దిస్ ఈస్ అంటే కంపెనీని క్రియేట్ చేయడం, కంపెనీని డెలిట్ చేయడం, కంపెనీని ఎడిట్ చేయడం, అట్ ద సేమ్ టైం కంపెనీని క్లోజ్ చేయడం. ఇదంతా కూడా మనకి ఈ రోజు నిన్న క్లాస్లో ఆల్రెడీ జరిగిందే, మళ్ళా రిపీటెడ్ గా చెప్పడం జరిగింది. సో నౌ అంటే టుడే ఈ రోజు ఏం చేద్దామంటే ఒక కొత్త టాపిక్ మీద మనం టాలీ అనేది వర్క్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే గేట్వే ఆఫ్ టాలీకి వచ్చాం. ఇప్పుడు నేనేం చేస్తున్నాం అంటే ఒక కంపెనీని క్రియేట్ చేస్తున్నాను. కంపెనీని క్రియేట్ చేసేటప్పుడు అంటే ఆల్ట్ F3లోకి వెళ్తున్నాను, క్రియేట్ కంపెనీలోకి వెళ్తున్నాను. సో కంపెనీ పేరు ఏంటంటే సో రాజా _co అనే కంపెనీని క్రియేట్ చేశాను. ఇంకా సో 2-3 మెయిన్ రోడ్ రాజమండ్రి స్టేట్ ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ 533-101 08. ఈమెయిల్ ఐడి raja_co@gmail.com. సో మీ ఓన్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసుకోండి. అందులో మీకు ఎవరికి అందరికి ఈమెయిల్స్ ఉంటాయి కదా, ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటే అందులో ఈజీగా టైప్ చేయడం అవుతుంది. సో 1/4/2024 బుక్స్ ఆ రోజు నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ఎంటర్ చేసుకుంటే వెళ్ళాలి. సో ఎంటర్ చేస్తున్నాను నేను, అంటే ఒక స్టెప్ బై స్టెప్ కిందకు వస్తుందంటే ఇక్కడ నేను ఏం ప్రెస్ చేస్తున్నానంటే ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో అంతే తప్పించి నేను ఏమీ వాడట్లేదు, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, ఎంటర్. సో కంపెనీ అనేది టాలీలో క్రియేట్ అయింది. అంటే క్రియేట్ అవుతుంది అంటే మాస్టర్స్ అనేవి లోడ్ అవుతున్నాయి. ఓకే, అంటే మనకి ఇప్పుడు కంపెనీ క్రియేట్ అయింది. సో మనం ఏంటంటే ఎస్కేప్ ప్రెస్ చేస్తే బ్యాక్ వస్తాం. దిస్ ఈస్ కాల్డ్ ఏ గేట్వే ఆఫ్ టాలీ. గేట్వే ఆఫ్ టాలీ దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో అంత స్క్రీన్ అంతటిని కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ ఏం కనిపిస్తుందంటే లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్, లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ అని లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ స్క్రీన్ ఏంటంటే గేట్వే ఆఫ్ టాలీ. అంటే టాలీ స్క్రీన్ 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది.
లెఫ్ట్ సైడ్ పార్ట్ లో లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ వచ్చినాయి, రైట్ సైడ్ పార్ట్ లో ఏమో గేట్వే ఆఫ్ టాలీ. సో ఇక్కడ ఏంటంటే నేమ్ ఆఫ్ ద కంపెనీలో కంపల్సరీ మన ఏ కంపెనీ ఓపెన్ అయ్యిందో తెలియాలంటే ఇక్కడ ఇక్కడ రెండు కంపెనీస్ అంటే మనం చూసుకుంటే రాజా అండ్ కో మా అనే రెండు కంపెనీలు కనిపిస్తున్నాయి కదా. ఇందులో ఏ కంపెనీ అయితే పైన అంటే బోల్డ్ కలర్ లో ఉంటుందో అంటే బోల్డ్ కలర్ లో హైలైట్ అయి ఉంటుందో ఆ కంపెనీ ఓపెన్ అయినట్టు టాలీలో. ఓకేనా. దాని తర్వాత మన రైట్ సైడ్కి వచ్చేస్తే మనకి గేట్వే ఆఫ్ టాలీ అని ఉంది. అసలు గేట్వే ఆఫ్ టాలీ అంటే ఏంటంటే గేట్ వే అంటే టాలీలో ఎంటర్ అవ్వడానికి గేట్ వే అంటే ఇది ఒక మెయిన్ ఎంట్రన్స్. సో మనకి ఇంటి దగ్గర మనం ఎంటర్ అయ్యేటప్పుడు గేట్ ఎలాగైతే ఉంటుందో అంటే అక్కడి నుంచే కదా మన ఇంట్లోకి ఎంటర్ అవుతాం. సో టాలీ అనే దాంట్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే టాలీలో ఒక కంపెనీ మీద వర్కౌట్ చేయాలంటే ఎప్పుడు కూడా గేట్వే ఆఫ్ టాలీలో మాత్రమే మనం వర్కౌట్ అవుతుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళా నెక్స్ట్ ఈ యొక్క రైట్ సైడ్ గేట్వే ఆఫ్ టాలీ తర్వాత ఇక్కడ కనిపిస్తుంది చూస్తారు కదా, దిస్ ఈస్ కాల్డ్ ఏ ఫంక్షనల్ ప్యానల్. అంటే ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఫంక్షన్స్ అన్ని కూడా మనకు వర్కౌట్ అవుతుంటాయి. ఈ ఫంక్షన్స్ లో మనకి ఒక్కొక్క ఫంక్షన్ అంటే ఒక్కొక్క ఫంక్షన్ మాక్సిమం ఎలా వర్కౌట్ అవుతాయి అంటే మనకి కీబోర్డ్ లో F1 నుంచి F12 వరకు ఉంటాయి కదా కీస్. ఆ కీస్ అన్ని కూడా ఇక్కడ మనకి షో చేయడం జరుగుతుంది. అంటే ఇది ఎలా ఉంటదంటే ఒక కీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ F1, F2, F3, F4, F5 మనం F1 నుంచి F12 దాకా అన్ని కీస్ ని టాలీలో వాడతాం. ఏ ఒక్క కీని కొడదాం. కానీ అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది ఏంటంటే మనకి ఆ యొక్క పర్టికులర్ ప్లేస్ లో అంటే ఆ పర్టికులర్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ కీస్ అనేవి మనకి ఓపెన్ లో షో చేస్తుంది టాలీ. అంతే తప్పించి F1 నుంచి F12 దాకా కీస్ ఉన్నాయి అన్ని వాడతారు సార్ అని మీరు చెప్పారు కదా, ఇక్కడ మనం అన్ని కీస్ చూపించట్లేదని మీరు అనుకోవచ్చు. మనకేంటంటే ఆ పర్టికులర్ అంటే యూటిలైజేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఆ కీస్ అనేవి మనకు ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే F1 ఉంది కదమ్మా, ఈ F1 లో సెలెక్ట్ కంపెనీ అన్నాం. మళ్ళీ F1 మళ్ళీ రెండో కింద మళ్ళీ ఇచ్చాడు. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే F1 కింద ఒక లైన్ ఇచ్చాడంటే సింగిల్ లైన్ ఉందంటే దానికి మనం ఎప్పుడు కూడా ఏం ప్రెస్ చేసి పట్టుకోవాలంటే ఆల్ట్ ప్రెస్ చేయాలి. ఆల్ట్ ప్లస్ F1. F1 ఏమో నార్మల్ కీ, అలా కాకుండా ఆల్ట్ ప్లస్ F1 ఏంటంటే మనకి షర్ట్ కంపెనీ. మళ్ళా డేట్ F2 అని ఉంది కదమ్మా, ఆ F2 కి కింద మళ్ళా సింగిల్ లైన్ అనేది అక్కడ మెన్షన్ చేశాడు. ఒకసారి చూడండి, సింగిల్ లైన్ విచ్ మీన్స్ ఆల్ట్ ప్లస్ F2, ఆల్ట్ ప్లస్ F2. సో ఇలాగా ఫంక్షనల్ కీస్ అనేవి వర్కౌట్ అవుతాయి. నెక్స్ట్ మీకు ఇంకో చూడవలసింది ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే F1, F2 కింద ఏమవుతుందంటే డ్యూయల్ లైన్స్ అంటే రెండు గీతలు రెండు లైన్స్ F1 కింద వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం ప్రెస్ చేయాలంటే కంట్రోల్ ప్రెస్ చేయాలి. సింగిల్ లైన్ ఉంటే ఆల్ట్, డ్యూయల్ లైన్ ఉంటే కంట్రోల్. ఇప్పుడు మనం ఏంటంటే ఈ గేట్వే ఆఫ్ టాలీలో ఒక్కొక్క ఆప్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మాస్టర్స్ అని ఉంది, తర్వాత ట్రాన్సాక్షన్స్ అని ఉంది, తర్వాత ఇంపోర్ట్ అని ఉంది, తర్వాత రిపోర్ట్స్ అని ఉన్నాయి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద టాలీ మీరు టాలీ అయ్యేసరికి ఈ గేట్వే ఆఫ్ టాలీలో ఉన్న ప్రతి ఆప్షన్ నే మనం యూటిలైజ్ చేస్తాం. దీంతో పాటు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అకౌంట్స్ ఇన్ఫోతో పాటు కింద ఇన్వెంటరీ ఇన్ఫోని మనకి హైలైట్ అవ్వలేదు. ఇన్వెంటరీ ఇన్ఫోని హైలైట్ అవ్వలేదు. సో ఎందుకు హైలైట్ అవ్వలేదంటే మనము ఎట్ ద టైమ్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ టైంలో అకౌంట్స్ ఓన్లీ అనే ఆప్షన్ మాత్రమే మనం సెలెక్ట్ చేసాం. అందుకనే ఓన్లీ అకౌంట్స్ సంబంధించి అకౌంట్స్ ఇన్ఫో ఓపెన్ అయింది, అకౌంటింగ్ ఓచర్స్ ఓపెన్ అయింది. ఇన్వెంటరీ ఇన్ఫో, ఇన్వెంటరీ ఓచర్స్ అనేవి చూడండి హైలైట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే మన కంపెనీ నేచర్ ఏంటంటే ఇన్వెంటరీ మెయింటైన్ చేసే నేచర్ లేదు. దానికోసం మనం ఏం చేసాం, అకౌంట్స్ ఓన్లీ మాత్రమే యూటిలైజ్ చేసాం. మీకు కావాలంటే ఒకసారి నేను ఏం చేస్తానంటే కంపెనీ ఇన్ఫోలోకి వెళ్ళి ఆల్టర్లోకి వెళ్ళి
ఈ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనేది సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసినప్పుడు స్క్రీన్ ఎలా మారుతుందో ఒకసారి చూపిస్తాం. సో ఆల్ట్ F3 ప్రెస్ చేసి ఆల్టర్లోకి వెళ్ళి నేను ఇక్కడ రాజా అండ్ కో కంపెనీని ఓపెన్ చేసి ఎంటర్ చేసుకుంటే వెళ్తూ ఇక్కడ మారుస్తా. ఎక్కడంటే ఇక్కడ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అంటారు. ఇప్పుడు బ్యాక్ స్పేస్ కొట్టి గేట్ ఆఫ్ టాలీకి వచ్చింది. ఇప్పుడు మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. గేట్ ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫో ఓపెన్ అయింది, ఇన్వెంటరీ ఇన్ఫో కూడా హైలైట్ అయింది. ట్రాన్సాక్షన్స్ లో అకౌంటింగ్ ఓచర్స్ ఓపెన్ అయినాయి, ఇన్వెంటరీ ఓచర్స్ కూడా ఓపెన్ అయింది. కావాలంటే అబ్జర్వ్ చేయండి మీరు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే రెండు విధాలుగా మనం కంపెనీని క్రియేట్ చేయొచ్చు. అకౌంట్స్ ఓన్లీ అని క్రియేట్ చేయొచ్చు, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అని కూడా క్రియేట్ చేయొచ్చు. రెండింటికి ఎందుకు ఆప్షన్స్ ఇచ్చాడో కూడా నేను చెప్పాను. నేను ఎవరైతే ఇన్వెంటరీ స్టాక్ సరుకుని ఎవరైతే మెయింటైన్ చేయరో వాళ్ళందరూ కూడా ఈ అకౌంట్స్ ఓన్లీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైతే ఈ అకౌంట్స్ తో పాటు ఇన్వెంటరీని స్టాక్ అదే సరుకుని ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఈ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వాడతారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకటి, బ్యాంకింగ్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఒకటి, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఒకటి, లేదా లైక్ ట్యూషన్స్ కూడా చెప్తుంటారు కదా, లేదా కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తారు కదా వాళ్ళు కానీ, వీళ్ళందరూ వాడేది అకౌంట్స్ ఓన్లీ. వాళ్ళకి ఓన్లీ అకౌంట్స్ ఓన్లీ మాత్రమే ఉంటుంది. ఇన్వెంటరీతో పని ఉండదు వాళ్ళకి. అంటే వాళ్ళు ఎలాంటి స్టాక్ మెయింటైన్ చేయరు. ఇప్పుడు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో ఎలాంటి సరుకు అనేది అంటే ఇది ఏ స్టాక్ కూడా మెయింటైన్ చేయరు. వాళ్ళకి ఓన్లీ అకౌంట్స్ ఓన్లీ సరిపోతుంది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి అకౌంట్స్ ఓన్లీ సరిపోతుంది. అదే మనం ఎవరైతే సరుకుని మెయింటైన్ చేస్తారో, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సూపర్ మార్కెట్స్ ఉంటాయి, లైక్ విక్టరీ బజార్, స్మార్ట్ బజార్, డిమార్ట్, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏది ఉపయోగపడుతుంది అంటే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఉపయోగపడుతుంది. అదే డిఫరెన్స్. దానికి దీనికి డిఫరెన్స్ అంటే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎవరికంటే స్టాక్ మెయింటైన్ చేసే వాళ్ళకి, లైక్ మొబైల్ ఫోన్ స్టోర్ రూమ్స్ ఉంటాయి కదా, మొబైల్ ఫోన్ స్టోర్స్, అదే టీవీ షోరూమ్స్, లైక్ బైక్ షోరూమ్స్, కార్ షోరూమ్స్, నెక్స్ట్ ఏమైనా మాక్సిమం వెహికల్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వాడతారు. ఆటోమొబైల్ ఎక్కువ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, లైక్ స్పేర్స్ ఉంటాయి కదా, లైక్ బైక్స్ స్పేర్స్ ఉంటాయి, కార్ స్పేర్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వాడతారు. ఓకే, దట్ ఈస్ ఎ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనకి అకౌంట్స్ ఓన్లీ ముందు నేర్చుకుందాం, తర్వాత అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. అంటే 2 parts లో మీరు టాలీ లెర్నింగ్ చేయొచ్చు అన్నమాట. ఒకటి అకౌంట్స్ ఓన్లీలో మీరు టాలీ నేర్చుకోవచ్చు, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. మనం ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ ప్రకారం టాలీ అనేది నేర్పించాలనే మా ఓషన్ టెక్నాలజీ మెయిన్ గోల్. సో దాని గురించి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే అకౌంట్స్ ఓన్లీ నేర్చుకుని తర్వాత అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనేది మనం నేర్చుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ నేను మళ్ళీ చేంజ్ చేసేస్తున్నాను. ఆల్ట్ F3లోకి వెళ్తున్నాను, ఆల్టర్లోకి వెళ్తున్నాను, రాజా అండ్ కోన్కి ఓపెన్ చేశాను. సో ఇక్కడ అకౌంట్స్ ఓన్లీ అంటారు. ఇప్పుడు స్క్రీన్ చేంజ్ వచ్చింది. సో ఇక్కడ గేట్ ఆఫ్ టాలీలోకి వెళ్ళి మాస్టర్స్ లోకి వెళ్ళి అకౌంట్స్ ఇన్ఫో. ఇక్కడ ఇంకోటి ఏంటంటే టాలీలో మనకి ఏంటంటే ఏ ఆప్షన్ లోకి వెళ్ళాలన్నా షార్ట్ కట్ కీస్ మనకు కళ్ళు ఎదురుకుండా కనిపిస్తాయని 2 days క్లాస్ నుంచి, అంటే నిన్న క్లాస్ లో మొన్న క్లాస్ లో కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే అకౌంట్స్ ఇన్ఫో అనేది ఓపెన్ చేయాలంటే మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. అకౌంట్స్ ఇన్ఫోలో ఏ అనే అంటే ఒక లెటర్ ఉంది చూసారా, అది రెడ్ కలర్ లో ఉంది. అదవుతుందమ్మా, ఏ అనేది ఒక రెడ్ కలర్ లో ఉంది. సో దీనికి షార్ట్ కట్ కీ ఏంటంటే ఏ. తర్వాత కిందకి అంటే డౌన్ ఏరో ప్రెస్ చేస్తున్నాను. ఈ అకౌంటింగ్ ఓచర్స్ ఓపెన్ చేయాలంటే వి అనేది హైలైట్ అయ్యింది రెడ్ కలర్ లో. యు అబ్జర్వ్, అకౌంట్ ఓచర్ లో వి అనేది హైలైట్ అయింది. కింద ఇంపోర్ట్స్ లో ఓ అనేది హైలైట్ అయింది రెడ్ కలర్ తో. తర్వాత బ్యాలెన్స్ షీట్ లో బి అనేది హైలైట్ అయింది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పి అనేది హైలైట్ అయింది. సో ఇట్స్ మీన్స్ ఇక్కడ ఏంటంటే అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళాలంటే షార్ట్ కట్ కీ ఏంటంటే ఏ ప్రెస్ చేస్తే సార్ ఓపెన్ అయిపోతుంది.
బ్యాక్ స్పేస్. ఓకేనా? సో ఏ ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి గ్రూప్స్ లో జి, లెడ్జర్ లో ఎల్, ఏదైతే హైలైట్ అయిందో అదే మన షార్ట్ కట్ కీ. అందుకనే టాలీ సాఫ్ట్వేర్ ఎవరైనా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నాట్ ఓన్లీ కామర్స్ స్టూడెంట్స్, అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా టాలీ నేర్చుకోవచ్చు. అకౌంట్స్ బేసిక్స్ అంటే ఫండమెంటల్స్ ఇవన్నీ మామూలుగా అంటే అంటే రాకపోయినా కూడా టాలీ అనేది ఈజీగా వస్తుంది. ఈవెన్ ఈ రోజున ఏంటంటే అంటే డ్యూ టు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వల్ల వాళ్ళు వీళ్ళు కాదు అంటే ఒకప్పుడు ఏంటంటే అకౌంట్స్ చేయాలంటే ఓన్లీ కామర్స్ స్టూడెంట్లు మాత్రమే అకౌంట్స్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అదేమీ లేదు, సైన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా అకౌంట్స్ చేస్తారు. సో నాన్ కామర్స్ వాళ్ళు కూడా అకౌంట్స్ అనేది ఈజీగా వేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ అకౌంట్స్ ఇన్ఫో అనే ఆప్షన్ గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఎంటర్ అకౌంట్స్ ఇన్ఫో. ఇందులో మనకి ఏంటంటే 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అందులో గ్రూప్స్, లెడ్జర్స్, ఓచర్స్, క్విట్, ఈ 4 ఆప్షన్స్ గురించి ఒక్కొక్క దాని గురించి చెప్తాను నేను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే గ్రూప్స్ అనేది ఎలా వస్తుంది అనేది మనం ఒకసారి చెప్పే ముందు లెడ్జర్ కి ముందు నేర్పుతాను, తర్వాత గ్రూప్స్ కింద నేను చెప్తాను. సో మీకు ఆల్రెడీ మేము ఒక మెటీరియల్ పంపించడం జరుగుతుంది. ఆ మెటీరియల్ ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను. టాలీ ఎస్, చెప్పారమ్మా. Yes. సో ఇక్కడ అంటే మన థియరిటికల్ గా ఏవైతే ఉంటుంది కదా అంతా కూడా నేను ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద టాలీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. హిజ్ నేమ్ ఇస్ ఎస్ఎస్ గోయంకా, శ్యామసుందర గోయంకా. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా మనం క్లాస్ అనేది ఎలా నేర్చుకోవాలనేది ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్లతో ఇక్కడ మనకి ఈ యొక్క మెటీరియల్ లో మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఎస్, షార్ట్ కట్ కీస్ అని చూసారు కదా. F1 సెలెక్ట్ కంపెనీ, ఆల్ట్ ప్లస్ F1 సెలెక్ట్ కంపెనీ, F2 చేంజ్ పీరియడ్, ప్రతిదీ కూడా మీకు విత్ స్క్రీన్ షాట్స్ తో మనకి మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అకౌంట్స్ ఇన్ఫో, అకౌంట్స్ ఇన్ఫో అనే దాని గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాట్ ఈస్ గ్రూప్, వాట్ ఈస్ లెడ్జర్, దీని గురించి క్లియర్ గా మెన్షన్ చేసాం. ఏ గ్రూప్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ లెడ్జర్ విత్ సిమిలర్ ట్రాన్సాక్షన్. దీస్ ఆర్ నేమ్, అకౌంట్, హెడ్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై టాలీ ఇట్ సెల్ఫ్. అంటే మనకి గ్రూప్స్ అనేవి ఏంటంటే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ లెడ్జర్స్. అందులో నేను ఏం చెప్తానంటే ఇందాక మనకి క్లాస్ లో ముందు లెడ్జర్స్ నేర్చుకుందాం, తర్వాత గ్రూప్స్ ఎలా సెలెక్ట్ చేయాలో చెప్తానని చెప్పాను. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆల్రెడీ 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఆల్రెడీ టాలీలో ఉన్నాయి. అవి మనం క్రియేట్ చేయగలదు. మనం ఏం క్రియేట్ చేయాలంటే అక్కడ మనకి ఏంటంటే ఇక్కడ పాత్ అనేది ఇవ్వడం జరిగింది. సింటాక్స్ గేట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, గ్రూప్, క్రియేషన్, క్రియేట్. సో ఇక్కడ వాడు టైప్ ఆఫ్ గ్రూప్ టైప్ చేస్తాం. సో నెక్స్ట్ మనం ఏం నేర్చుకోవాలని చెప్తాను, లెడ్జర్స్. మనకి ఆల్రెడీ టాలీలోనే
ప్రీ డిఫైన్డ్ 28 గ్రూప్స్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాయి, అందుకనే గ్రూప్స్ క్రియేట్ చేయవలసిన పని లేదు. సింపుల్ గా చెప్పాలంటే వాట్ ఈస్ గ్రూప్ అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ లెడ్జర్స్, అంటే కొన్ని లెడ్జర్స్ అన్ని కలిపి ఒక గ్రూప్ కింద క్రియేట్ చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే క్యాష్ అంటే మీకు చెప్పాలంటే ల్యాండ్ బిల్డింగ్, ల్యాండ్ బిల్డింగ్ మిషనరీ, ఇవన్నీ కూడా మన డిఫరెంట్ నేమ్స్ తో మనం పిలుస్తున్నాం. ల్యాండ్ బిల్డింగ్ మిషనరీ వీటన్నిటిని డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తున్నాం, వీటిని లెడ్జర్స్ అంటారు. వీటన్నిటిని కలిపి ఫిక్స్డ్ అసెట్ అని ఒక గ్రూప్ కింద క్రియేట్ చేశారన్నమాట. మీకు ఆల్రెడీ తెలుసు బ్యాలెన్స్ షీట్ లో స్థిరాస్తులు అని ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్, ల్యాండ్, బిల్డింగ్ అండ్ మిషనరీ, ఈ మూడింటిని అంటే మూడు లెడ్జర్స్, అందుకని చెప్తున్నాను కలెక్షన్ ఆఫ్ లెడ్జర్స్ ఈజ్ కాల్డ్ ఎ గ్రూప్. కలెక్షన్ ఆఫ్ లెడ్జర్స్ ఈజ్ కాల్డ్ గ్రూప్. సో ఇక్కడ మనం మీరంటే రేపు క్లాస్కి వచ్చేటప్పుడు కంపల్సరీగా నేను ఇది మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు చదవవలసింది ఏంటంటే పర్చేజెస్, ఆ పర్చేజెస్ ఏ అకౌంట్ ఏ గ్రూప్ లోకి వస్తుంది, పర్చేజ్ అకౌంట్. క్రెడిట్ పర్చేజెస్ ఏ అకౌంట్ లోకి వస్తుంది, పర్చేజ్ అకౌంట్. క్యాష్ పర్చేజెస్ ఏ అకౌంట్ లోకి వస్తుంది, పర్చేజ్. అంటే ఈ మూడు లెడ్జర్స్ కి కూడా కామన్ గా గ్రూప్ ఏమనుంది, పర్చేజ్ అకౌంట్. చూడండి నాలుగోది కూడా పర్చేజ్ రిటర్న్స్ అని ఉంది కదా, దానికి కూడా గ్రూప్ అని ఏమొచ్చింది, పర్చేజ్ అకౌంట్. అంటే నాలుగిటికి కామన్. ఇందాక మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఇక్కడ, ఇది ఎలా డివైడ్ చేసామంటే యాజ్ పర్ ట్రేడింగ్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ప్రకారము లెడ్జర్ ఏంటి, గ్రూప్ ఏంటి. దాని కింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దాని లెడ్జర్ శాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ గ్రూప్, రెంట్ కమిషన్ ఇండైరెక్ట్, టెలిఫోన్ చార్జెస్ ఇండైరెక్ట్, క్యారేజ్ అవుట్వర్డ్ ఇండైరెక్ట్, ఇంట్రెస్ట్ ఇన్సూరెన్స్ ఇండైరెక్ట్. సో ఇలా చూసారు కదా. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లో మీకు బాగా అర్థమైపోతుంది చూడండి, మిషనరీ, ఫర్నిచర్, ల్యాండ్, బిల్డింగ్, బిజినెస్ ప్రెమిసెస్, లూజ్ టూల్స్, వీటన్నిటికీ సింగిల్ గ్రూప్ ఒకటే ఒకటి ఉంది, ఏంటది, ఫిక్స్డ్ అసెట్. ఓకేనా. సో ఇలాగా అంటే మనం లెడ్జర్ ఏంటి, దాని గ్రూప్ ఏంటి, ఇది మనకి అసైన్ చేయడం రావాలి. మీకు ఈ మెటీరియల్లో లాస్ట్ లో మనకి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్, అంటే ప్రాక్టికల్ గా మనం చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ లో అంటే మెటీరియల్ లాస్ట్ లో మీకు ప్రాక్టికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ఏంటంటే ఇదిగో, ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అండ్ షో ట్రయల్ బ్యాలెన్స్ ఇన్ టాలీ. మనకి ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ ఆల్రెడీ ప్రాక్టికల్ గా ఇచ్చారు, దీన్ని టాలీలో మనం వేసి చూపించాలి. సో ఎలాగనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే టాలీ ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం రాజా అండ్ కోలో ఉన్నాను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లెడ్జర్స్ ఓపెన్ చేశాను. లెడ్జర్ అందులోకి వెళ్ళి క్రియేట్. ఫస్ట్ నేమ్ దగ్గర లెడ్జర్ నేమ్ టైప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన సమ్లో ఇచ్చారు కాబట్టి లెడ్జర్ అంటే వీడు ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చారు కాబట్టి పర్చేజెస్, లెడ్జర్ పేరు ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ పర్చేజెస్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎంత, 1,85,000. పర్చేజెస్ అమౌంట్ ఎంత, 1,85,000. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెడ్జర్లోకి వెళ్ళి పర్చేజెస్, పర్చేజెస్ ఎంటర్, ఎంటర్. అండర్, అండర్ అంటే మీనింగ్ ఏంటంటే గ్రూప్ మాట. ఇక్కడ డోంట్ ఫర్గెట్ పర్చేజెస్ అనేది ఎందులోకి వెళ్తుందంటే మనకు ఆల్రెడీ గ్రూప్స్ లో పర్చేజెస్ అకౌంట్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఇక్కడ అమౌంట్ వచ్చేటప్పటికి ఏంటంటే 1,85,000 ఇచ్చాడు సమ్లో, అది ఎంటర్ చేస్తాం. ఎంటర్, ఎంటర్, ఎంటర్. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ శాలరీస్ 5,000. శాలరీస్ ఎంత ఇచ్చాడు, 5,000 ఇచ్చాడు. ఇక్కడ శాలరీస్ అంటే ఇచ్చాడు. దీనికి అండర్ అంటే గ్రూప్ ఏంటంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటారు. ఎంత, 5,000. ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా, శాలరీస్ తర్వాత ల్యాండ్ 1 lakh, ల్యాండ్ 1 lakh. దీనికి ఫిక్స్డ్ అసెట్స్ 1 lakh. నెక్స్ట్ వేజెస్
దీనికి గ్రూప్ ఏంటంటే ల్యాండ్ కేమో ఫిక్స్డ్ అసెట్ పెట్టాం కదా, వేజెస్ కేమో డైరెక్ట్ ఎక్స్పెన్స్. 2000 ఇచ్చిన సమ్ లో 2000. నెక్స్ట్ బ్యాంక్ 10,000. బ్యాంక్ 10,000. సో ఇక్కడ బ్యాంక్ అండర్ ఏంటి, బ్యాంక్ అకౌంట్. అండర్ అంటే ఏంటి కదా, గ్రూప్. బ్యాంక్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్ కోడ్ ఇవన్నీ అడుగుతుంది. 10,000 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వరకు ఏంటంటే ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ అని చూపించింది చూసారు కదా, 3,02,000 డెబిట్ సైడ్ చూపిస్తుంది, మనకి పైన కనిపిస్తుంటది. నెక్స్ట్ ఇటు పక్క వద్దాం, సేల్స్ 2,50,000. సేల్స్ అండర్ ఏంటంటే సేల్స్ అకౌంట్. సేల్స్ అండర్ ఏంటి, సేల్స్ అకౌంట్. సో ఎంటర్. అమౌంట్ 2,50,000. సో ఇలాగా అంటే మనకి ఆ గ్రూప్ ఏంటి, దానికి సంబంధించిన అంటే లెడ్జర్ ఏ గ్రూప్ లో కాకుండా ఇదంతా కూడా మనం చూసుకుంటే సరిపోతుంది. 2,50,000 అది ఎంటర్ చేయగానే ఇక్కడ చూడండి 3,02,000 నుంచి అలా ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ క్యాపిటల్ 32,000 సేల్ ఆఫ్ స్క్రాప్. సో వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే అంటే రేపు మీరు వచ్చేటప్పటికి అంటే రేపు సెషన్కి వచ్చేటప్పుడు 100% మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే గ్రూప్ ఏంటి, దానికి అండర్ ఏంటి. ఒకవేళ కానీ ఏదైనా మిస్టేక్ టైప్ చేస్తే ఆల్టర్, బ్యాక్ వచ్చేస్తే ఆల్టర్ అని ఉంటుంది. బ్యాంక్ అమౌంట్ ఒకవేళ నువ్వు డెలిట్ చేసానుకో ఆల్రెడీ లేదు, బ్యాంక్ అమౌంట్ 10,000 కాదమ్మా 12,000 చేయాలనుకో 12,000 కూడా చేయొచ్చు అంటారు. సో ఇలాగా ఒక లెడ్జర్ ని క్రియేట్ చేయడం అంటే మనకి ఎన్ని లెడ్జర్లు క్రియేట్ అయినాయి డిస్ప్లే, ఇవన్నీ లెడ్జర్స్ క్రియేట్ అయినాయి. సో దట్ ఈస్ అంటే గ్రూపు దాని లెడ్జర్స్ ఇవి రేపు సెషన్కి వచ్చేటప్పటికి 100% నేను నేర్చుకోవాలి. వాటి గ్రూప్ ఏంటి, వాటి లెడ్జర్స్ ఏంటి, అవి నేర్చుకుంటేనే రేపు క్లాస్ అనేది మనకు ముందుకెళ్తుంది, లేకపోతే మీరు నేర్చుకోలేరు. ఓకేనమ్మా, దట్ ఈస్ ఓకే. ఎనీ డౌట్స్ టుడే సెషన్? టుమారో క్లాస్ కి గ్రూప్స్ లెడ్జర్స్ నేర్చుకుంటాను, ఇంకా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. సమ్స్ అనేది ప్రాక్టీస్ చేద్దాం రేపటి నుంచి మనం. ఎనీ డౌట్? సార్ ఈరోజు క్లాస్ యా. హలో హలో